అలర్జన్ కల్చర్ 1 నుంచి 21 వరకు ఇది సుప్రీంకోర్టులో పాస్ అయింది. ఆన్లైన్లో ఫస్ట్ మేము అడిగినప్పుడు లేదన్నారు, తర్వాత పాస్ అయింది. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ యొక్క 1, 10, 11 సీలింగ్లకు సంబంధించి 10, 11 రెవెన్యూ రికార్డులలో ఎంత సీలింగ్ అని చెప్పని తేల్చేసినారు. ఒక సర్వే నంబర్లో సీలింగ్ తేల్చడానికి స్కెచ్ లేదని చెప్పని అధికారులతోటి మరి ప్రజాప్రతినిధులు కుమ్ముకై ఈ యొక్క సీలింగ్ స్కెచ్ లేదని చెప్పని ఈ యొక్క ఉన్న 1వ నంబర్ సీలింగ్ ల్యాండ్ కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరి కూడా మీ కెమెరాకు అడ్డం లేదు. మనం ఉన్నది 1వ సర్వే నంబర్లో. ఆ సర్వే నంబర్లో ఇరుపక్షాన కుడి ఎడమ పక్షాన చూడండి. మరి సీలింగ్ ల్యాండ్ని ఈ యొక్క అనుమతులు తీసుకొని దొంగ అనుమతులు తీసుకొని ఈనాడు ఈ నిర్మాణం సాగుతున్నాయి. దొంగ జీపీఏలు తయారు చేసి దొంగ అనుమతులు పొంది ఈ విధంగా సీలింగ్ సార్లు మొరపెట్టుకొని గతంలో కూడా మేము సర్వే పెడితే నా పేరు మీద సర్వే పెడితే ఆనాడు ఈ 1 సర్వే నంబర్ని 2 సర్వే నంబర్ని 10 సర్వే నంబర్ని 11 సర్వే నంబర్ని సర్వే చేయకుండా ఆపడం జరిగింది. మరి 1లో సుమారు 9 ఎకరాల భూమి ట్రస్ట్ ల్యాండ్గా ఉన్నది. అది కోర్టులో ఉన్నది. ఆ కేసు నంబర్ వచ్చేసి WP నంబర్ 24841 ఆఫ్ 2022గా ఇయ్యాల కూడా కోర్టులో కేసు వివాదం జరుగుతుంది. ఆ సర్వే నంబర్ ఉన్నది. ఆ సర్వే నంబర్లో సీలింగ్ ల్యాండ్ 6 ఎకరాల పైసలకు సీలింగ్ ల్యాండ్ ఉంది. ఉన్న స్కెచ్ కూడా క్లియర్గా గతంలో 98లో ఆ గ్రామ సర్పంచ్ రఘుపతి గారు ఉన్నప్పుడు ఆనాడు మేము ఆయనతో అడిగితే ఆయన విలేజ్ ప్లాన్లో ఈ ల్యాండ్ తేవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు దర్గా దయాకర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మా మేడ్చల్ మల్కాజ్గిరి. నా పేరు మీద సర్వే పెడితే ఆనాడు క్లియర్గా వీడియో క్లిప్ పంపిస్తాను. ఏమన్నారంటే, అయ్యా వీళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు, మేము పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని నేను సర్వే చేస్తామని చెప్పి వెళ్ళిపోయారంటే ఇప్పటి వరకు కనుమరుగు అయిపోయినారు. మళ్ళొకసారి నేను కోర్టు ద్వారానే కమిషన్ అపాయింట్ చేపిస్తున్నా. ఖచ్చితంగా ఇక్కడున్న లేఖల పడతపురం లీడర్లు కూడా మరి దరఖాస్తు చేసినారు. జయంత్ గౌడ్ కానీ, శ్రీనివాస్ గౌడ్, రఘుపతి కానీ, ఇంకెవరు అందరూ కూడా కలిసి ఆడియోకు కలెక్టర్ సర్వే చేయమని చెప్పని నేను కూడా కోర్టు ద్వారా విత్ పోలీస్ ప్రొటెక్షన్ విత్ కమిషనర్ అటాచ్ చేసి ఆర్డర్ తీసుకొచ్చి ఖచ్చితంగా సర్వే చేసి ఈ యొక్క అవినీతి పాల్పడ్డ నాయకులే కానీ, లీడర్లు కానీ, ప్రజాప్రతినిధులే కానీ ఇంకా ఎవరైనా సరే మొత్తం అందరిని కూడా రచ్చ గుంచుతా అని చెప్పని మీ అందరి ముంగట పత్రికా మిత్రుల ముంగట నేను ప్రమాణం చేస్తున్నాను. ఉన్నత ఎంఆర్ నుంచి ఆడియో కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఆల్రెడీ కోర్టు వివాదంలో ఉన్నది. ఇంకా తేలక ముందుకే ఈ విధంగా కబ్జా కావడం ఎంతమంది సమంజసం? తేలుతుందేమో, ఏడ మన బండారం బయటపడుతుందని చెప్పని ఈ విధంగా కబ్జా ప్రయత్నం చేస్తున్నారు. ఈ కబ్జాలను తక్షణమే అరికట్టాలని చెప్పని తక్షణమే ఈ యొక్క సర్వే చేయించి ఈ యొక్క అవినీతి పాలనని పారదోలాలని చెప్పని ఈ అధికారులని తక్షణమే ఎంఆర్ఓ గారిని ఇక ఉన్న రోజులు ఈ ఎంఆర్ఓ గారు వింటే మాత్రం ఈ యొక్క ఆడగాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రభుత్వం కబ్జాలు అవుతూనే ఉంటాయి. అక్కడ 199 కబ్జాలు జరుగుతున్నాయి, ఇక్కడ సీలింగ్ ల్యాండ్ కబ్జాలు జరుగుతున్నాయి. ఇంకా ఎక్కడ చూస్తే అక్కడ ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ తోటే మాకు ఇబ్బందికరంగా ఉన్నది. మేము ఆడియో గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సీలింగ్ ల్యాండ్ కాపాడలేకపోతున్నారు. ఉన్నతాధికారులు స్పెషల్ బ్యూరో ఎవరన్నా మా అధికారులు జేసీ ఆఫీసర్ అధికారిని పెట్టి సీలింగ్ ల్యాండ్ వస్తుంది అని చెప్పని బాగా జాబితా మరి స్కెచ్ చేసి ఇవ్వడం కూడా జరిగింది. మరి పరసారి కోర్టు నుంచి కమిషన్ అపాయింట్ చేసి ఆయన భూమి కూడా కొలుచుకొని ఆయన హద్దులు ఉన్నాయి, ప్లస్ పంచనామా కాపీ ఉన్నది. మరి ఇవన్నీ ఉన్నాక కూడా ఈ విధంగా దౌర్జన్యంగా కబ్జా చేయడం ఎంత మటుకు సమంజసమని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ కింద సిద్ధస్థితి ఉంటే, మరి ఎంఆర్ఓ గారికి మరి ఆడియో గారికి సిద్ధస్థితి ఉంటే దయచేసి మొద్దు నిద్ర వదిలిపెట్టాలని
తక్షణమే మీకు ఈ పేపర్లు కూడా మీ బెంచ్ మీకు తీసుకొచ్చి ఇచ్చినామని, ఇచ్చినట్టు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. దయచేసి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఈ యొక్క సీలింగ్ ల్యాండ్ని కబ్జా కాకుండా ఎవరు ఈడ ఈ యొక్క భవనాలను అంతస్తులు బిల్డర్ నిర్మాణం చేస్తుండో నేను మిట్టా నర్సయ్య గౌడ్, నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత, స్పోక్స్ పర్సన్. గత 35 సంవత్సరాలుగా ఇక్కడ సర్వే నెంబర్ 1, 10, 11లో సుమారు 39 ఎకరాల సీలింగ్ ల్యాండ్ కాపాడడానికి మేము చాలా ధర్నాలు, రస్తారోకాలు, చాలా మీటింగ్లు పెట్టడం జరిగింది. దాని మీద మేము అరెస్ట్ అయినాం, కొన్ని కేసులు నడుస్తున్నాయి కోర్టులో. అయినప్పటికీ కూడా పేద ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూ ఉన్నాము. 1996లో ఫైల్ నెంబర్ పర్మిట్ నెంబర్ 554/96, లెటర్ నెంబర్ 554/MP2/H/96 అనే లెటర్ నెంబర్ తోటి 147 ప్లాట్లు, ఒక్కొక్క ప్లాటు 66.67 స్క్వేర్ యార్డ్లతోటి బెనిఫిషియరీ లిస్ట్ తోటి వుడా లేఅవుట్ వైస్ చైర్మన్ గారు సంతకం చేసి ఫిబ్రవరి 24, 1999లో రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా తుక్కిపట్టి ఇవాళ 39 ఎకరాలలో దాదాపుగా ఏం కనపడకుండా చేస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎవరి మీద మేము దౌర్జన్యం చేయటం లేదు. ఈ పేద ప్రజలకు ఎప్పుడైతే బెనిఫిషియరీ లిస్ట్ ఇచ్చి పట్టాలు కూడా ఇవ్వడం జరిగిందో వాళ్ళను పట్టాలు ఇచ్చినటువంటి స్థలాలు చూపించమని చెప్తా ఉన్నాం. ఇప్పుడు డంపింగ్ యార్డు, తర్వాత సబ్ స్టేషన్ పోను, ఈ 147 మందికి ఇచ్చిన పట్టాలు పోను, మిగిలిన జాగను సర్వే చేసి వాటికి హద్దురాళ్ళు, పర్మనెంట్ హద్దురాళ్ళు వేసి ఆ హద్దురాళ్ళ లోపల ఉన్న వాళ్ళ మీద సరి అయిన చట్ట ప్రకారం సరి అయిన కఠిన చర్య తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇంతకంటే మేము వ్యక్తిగతంగా కానీ ఏది కానీ మేము చేయటం లేదు. 35 సంవత్సరాల టైం పట్టింది. కేసులను ఎదుర్కొని దెబ్బలకు దానికి దీనికి ఓడ్చుకొని ఇంత దూరం వస్తే మీరందరూ చూస్తూ ఉన్నారు, ఈ కాలనీ తయారైతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను డిమాండ్ చేసేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకునిగా, స్పోక్స్ పర్సన్గా నేను డిమాండ్ చేసేది ఒకటే, సర్వే నెంబర్ 1 11 ఎకరాల 38 గుంటలు, సర్వే నెంబర్ 10 17 ఎకరాల 38 సెంట్లు, సర్వే నెంబర్ 11 15 ఎకరాల 40 సెంట్లు, మొత్తం కలిస్తే 39 ఎకరాలు. దీన్ని సర్వే చేసి హద్దురాళ్ళు వేసి దీన్ని కాపాడాలని, దీని లోపల ఉన్న అక్రమార్కులను బయటికి కొట్టాలని డిమాండ్ చేస్తాం.